అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో వెన్నెలపై 10వ తరగతి సామెతలు ఇచ్చినటువంటి జాబితాలో 14 సామెతలు ఉన్నాయి. ఆ 14 సామెతలు కూడా బోర్డ్ ఎగ్జామ్‌కి ఖచ్చితంగా వస్తాయి. ఇందులోంచే అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 14 సామెతల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎంసీక్యూలో వస్తాయి. ఎంసీక్యూ ప్రశ్న రూపంలో వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఒకసారి ఆ 14 సామెతలు ఏంటో చూద్దాం. మొదటిది అతి రహస్యం బట్టబయలు. అతి రహస్యం. అతి అంటే చాలా, రహస్యము అంటే సీక్రెట్, బట్టబయలు అంటే అందరికీ తెలిసిపోవడం. చూద్దాం. ఎంతో రహస్యంగా దాచిన విషయం అందరికీ తెలిసిపోవడం అని అర్థం. ఈ సామెత అర్థం ఏంటి? ఎంతో రహస్యంగా, టాప్ సీక్రెట్ అనేటటువంటి విషయము అందరికీ తెలిసిపోవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోవడం. రహస్యాన్ని రహస్యంగా ఉంచాలి, అంతేకాని ఏం చేస్తున్నారు, అందరికీ తెలిసిపోయేలాగా చేస్తున్నారు అనే అర్థంలో వాడేటటువంటి సామెత ఇది. అతి రహస్యం బట్టబయలు అంటే ఎంతో రహస్యంగా దాచిన విషయం, ఎంతో రహస్యమైన విషయం అందరికీ తెలిసిపోవడం. రెండవది నక్క నదిల కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట. కొంతమంది ఉంటారు ఈ లోకంలో, అందరూ చెడ్డవాళ్ళే అంటుంటారు. అలాంటి వాళ్లకు సంబంధించినటువంటిది. నక్క నదిలో కొట్టుకుపోతూ, నక్క అంటే ఫాక్స్, నదిలో కొట్టుకుపోతూ, ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట. నేను నక్కనైనటువంటి నేనే కాదు, నాతో పాటు ఈ ప్రపంచం మొత్తం కూడా మునుగుతుంది అని అనుకుందట. కొంతమంది చెడ్డవాళ్ళు కూడా అంతే. ఈ లోకంలో ఎవరు మంచి వాళ్ళు లేరు, మంచి లేదు, మానవత్వం లేదు, అందరూ చెడ్డవాళ్ళే అనుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళను ఉద్దేశించి తెలివి తక్కువ వారి స్వభావం. తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు, అందరూ చెడ్డవాళ్ళే అంటే అందరూ చెడ్డవాళ్ళనే కాదు, ఇక్కడ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు అని చెప్పాలి. కానీ మంచివాడు ఒక్కడు కూడా లేడు అంటుంటారు. అలాగా తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, తెలివి లేని మాటలు అంటే అక్కడ ఉపయోగం లేనటువంటి మాటలు అని అర్థం. అలాగే మావోనికి 32 గుణాలు మంచి, రెండే రెండు పాడు, తనకు తెలది ఒకటి చెబితే వినడు. మావోనికి, మావాడికి 32 గుణాలు మంచివే, 32 క్వాలిటీస్, గుణాలు అనేటటువంటి మంచి గుణాలు ఉన్నాయి. రెండే రెండు పాడు, రెండే రెండు గుణాలు చెడ్డ గుణాలు. తనకు తెలది, అతనికి తెలియదు, ఒకడు చెబితే వినడు. ఎవరైనా ఇవి చెడ్డ గుణాలు, వీటిని మార్చుకో అంటే మార్చుకోడు, పట్టించుకోడు అని. ఒక్కసారి చూద్దాం. ఎవరు చెప్పినా వినని మూర్ఖత్వం. మూర్ఖుల యొక్క స్వభావం ఏంటంటే మొండిగా వాదిస్తూ ఉంటారు, చెప్పింది వినరు. ఇది మంచి అంటే ఏది కూడా పట్టించుకోరు. అలాగే ఉండవలసిన సుగుణాలు లేకపోవడం, ఉండవలసినటువంటి మంచి గుణాలు లేకపోవడం. మూర్ఖుల స్వభావం ఎట్లుందంటే తాను పట్టుకున్న కుందేలికి రెండే కాళ్ళు అంటుంటారు. ఎందుకంటే ఒకవైపు నుంచి చూస్తే రెండే కనిపిస్తాయి, ముందు వైపు నుంచో పక్క వైపు నుంచో చూస్తే రెండే కనిపిస్తాయి. కాబట్టి నాకు రెండే కనిపించాయి కాబట్టి రెండే అంటుంటాడు అనమాట. చూడు 4 ఉన్నాయి అని మనం చూపించినా కూడా వాడు వినడు. మూర్ఖుల యొక్క స్వభావం ఏంటంటే ఎవరు చెప్పినా విననటువంటి స్వభావం అని. అలాగే చెరువుల పడ్డోన్ని తీసి బావిలేసినట్లు, చెరువులో పడ్డవాడిని తీసి బావిలో వేసినట్లు. చెరువులో పడ్డవాడు వాడంతటి వాడు రావాలి, బయటికి రావాలి. ఈత వస్తే వస్తాడు, ఈత రాకపోతే అక్కడే ఉంటాడు, కాసేపు ఆలస్యమైతే మునిగిపోతాడు. అట్లాగా అలాంటి వాడిని తీసి బావిలో వేసినట్లు, అలాంటి వాడిని బావిలో వేసినట్లు. అంటే ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయకుండా ఇంకా ఎక్కువ ప్రమాదంలోకి నెట్టడం. ప్రమాదంలో ఉన్న వాళ్ళకు సహాయం చేయాలి, అంతేకాని వాడిని ఇంకో ప్రమాదంలోకి నెడితే ఇలాంటి సామెతను వాడుతుంటారు. అంటే తక్కువ ప్రమాదం నుంచి ఎక్కువ ప్రమాదంలో వేయడము, ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయకపోగా ఇంకా ఎక్కువ ప్రమాదం కలిగించడం, నెట్టడం, ఇట్లాంటి అర్థంలో వాడతారు. చిల్లికి చింతపండు ఒత్తినట్లు, చిల్లికి చింతపండు ఒత్తినట్లు. చిల్లు అంటే రంధ్రం, కన్నం అని అర్థం. ఒక గ్లాస్ ఉందనుకోండి, దానికి ఒక చిన్న హోల్ పడింది, దాన్ని చిల్లు అంటారు. చిల్లుకి
చింతపండు ఒత్తినట్లు. ఆ చిల్లు రంధ్రం ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి, ఆ నీళ్లు ఆపడానికి ఏం చేస్తారంటే చింతపండు ఒత్తినట్లు. చింతపండు కనుక పెడితే టామరైండ్ ఏమవుతుంది? కాసేపు గట్టిగా పెట్టి నొక్కేస్తే కాసేపు ఉన్నట్టుంటుంది. అందులో నీళ్లు గనక ఉంటే ఆ నీళ్లు చింతపండును తడి చేస్తాయి. కాబట్టి ఆ చింతపండు కాసేపటికి జారి కింద పడిపోతుందన్నమాట. అంటే అది తాత్కాలికమైనటువంటిది, శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. ప్రయోజనం లేనిది. దానివల్ల ప్రయోజనం లేదు, ఉపయోగం అనేటటువంటి లేదు. లేదా తప్పును దాచడానికి ప్రయత్నం చేయడం, జస్ట్ కవరింగ్. అక్కడ రంధ్రం ఉంది, ఆ రంధ్రాన్ని దాచాలి అనేటటువంటి ప్రయత్నం మాత్రమే. అది శాశ్వత పరిష్కారం కాదు, కేవలం టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. చిల్లికి చింతపండు తినట్లు తప్పును దాచడానికి ప్రయత్నం చేయడం ప్రయోజనం లేనిది, ఉపయోగం లేనిది. ఆరవది, గుమ్మి నిండా గింజలుండాలి, గూటాలోలే బిడ్డలుండాలి. గుమ్మి అంటే ధాన్యాన్ని నిల్వ చేసే చోటును గుమ్మి అంటారు. ఇలాగా వెదురు కర్రలతోటి చేసేటటువంటి ఒక నిర్మాణాన్ని గుమ్మి అంటారు. అలాగా ఇందులో పైన ఒక రంధ్రం, అలాగే కింద ఒక రంధ్రం ఉంటుంది. పైనది పెద్దగా ఉంటుంది, కిందది చిన్నగా ఉంటుంది. ఇక్కడ నుంచి ధాన్యాన్ని పోస్తారు. ఇందులో వేపాకు మొదలైనటువంటివి, అంటే అక్కడ వేసేటటువంటి ధాన్యం పాడు కాకుండా ఉండడానికి కొన్ని రకాలైనటువంటి పదార్థాలను వేస్తుంటారు ధాన్యంతో పాటు. అలాగే కింద ఉన్నటువంటి చిన్న డోర్ లాంటి నిర్మాణం, చిన్నగా ఒక చెయ్యి మాత్రమే పట్టేటట్టుగా ఉంటుంది. దాంట్లోంచి మనకు కావలసినటువంటి ధాన్యాన్ని తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం పాడు కాకుండా జాగ్రత్తగా నిల్వ ఉంటుంది. అలాగా గుమ్మి అంటే ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి చోటును గుమ్మి అంటారు. గూటము అంటే ఇలాగ రాతి కట్టడం. పాత ఇల్లు చూస్తే మీరు గమనించుండొచ్చు, రాతి కట్టడాల్లో ఒక ఒక గోడకు ఒక ఇట్లాగా పొడవుగా ఉండేటటువంటి ఒక కర్ర ఉంటుంది. ఇట్లాగా దీన్ని గూటం అంటారు. గూటం అంటే ఒక కర్ర అనమాట. ఇది సగానికి ఎక్కువగా కాస్త రాయి నిర్మాణంలోకి వెళ్ళిపోతుంది, బయటికి మాత్రం కాస్త ఉంటుంది. ఇది రాళ్ల మధ్య ఇరికి ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కదలదనమాట. దీంట్లో సంచులు కానీ ఏవైనా తగిలేసుకోవడానికి ఉపయోగించేటటువంటి వాళ్ళు. ఇలాగా గూటం అంటే గట్టి కర్ర అని అర్థం. ఇక్కడ చూద్దాము, గూటాలోలే బిడ్డలు ఉండాలి. గూటము అంటే మామూలుగా భూమిలో పాతేటటువంటి దాన్ని కూడా గూటం అంటారు. ఇదేమో గోడలో పాతేది, ఏదైనా అనుకోవచ్చు. గూటాలోలే బిడ్డలు ఉండాలి. పిల్లలు ఎట్లా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి, ఎలాంటి అనారోగ్యం అనేటటువంటి ఉండకూడదు. అంటే అర్థం చూడండి, పైసా ఖర్చు లేకుండా ప్రయోజనం ఆశించడం అంటే డబ్బులు ఏమీ పెట్టకుండా దానివల్ల మాత్రం లాభాలు రావాలి అని కోరుకోవడం అన్నమాట. అంటే పరీక్షలకు చదవకుండా ఎక్కువ మార్కులు రావాలని కోరుకోవడం, అలాంటి ఉద్దేశంలో కూడా ఇది వాడతారు. గుమ్మి నిండా గింజలుండాలి, గూటాలోలే బిడ్డలుండాలి. ఏమాత్రం ఖర్చు లేకుండా ప్రయోజనం ఆశించడం. ఏమీ డబ్బులు ఖర్చు పెట్టరు కానీ ఫలితాలు మాత్రం రావాలి. ఏమాత్రము పెట్టుబడి ఉండదు కానీ లాభాలు మాత్రం రావాలి అనే ఉద్దేశంలో వాడేటటువంటిది. ఒక్కసారి చూద్దాం. అతి రహస్యం బట్టబయలు, ఎంతో రహస్యం అనుకున్నది ఎక్కువ రహస్యంగా దాచిన విషయం అందరికీ తెలిసిపోవడం. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట. అంటే తెలివి తక్కువ వారి స్వభావం, తెలివి లేని వారి మాటలు. మా ఓనికి 32 గుణాలు మంచి, 2 పాడు, తనకు తెలది ఇంకొకటి చెబితే వినడు. అంటే మావాడు బాగా చదువుతాడండి, బాగా ఉంటాడండి, కానీ ఒక్కొక్కసారి వాడు మాట వినడు అంటుంటారు. అట్లాగా మాట వినని వాళ్ళ గురించి చెప్పేటటువంటిది. అంటే ఎవరు చెప్పినా వినని మూర్ఖత్వం, ఉండవలసినటువంటి సుగుణాలు లేకపోవడం, చెరువుల పడ్డోని తీసి బావిలేసినట్లు. అంటే ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయకుండా ఇంకా ఎక్కువ ప్రమాదంలోకి నెట్టడం. చిల్లికి చింతపండు తినట్లు, ఇందాకే చెప్పుకున్నాం. చిల్లు అంటే రంధ్రం, ఆ రంధ్రాన్ని దాచడానికి ప్రయత్నించడం. అంటే ప్రయోజనం లేనిది, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, తప్పును దాచడానికి ప్రయత్నం చేయడం అంటే కవరింగ్, ఆ తప్పును దాచిపెట్టడానికి ప్రయత్నించడం. అలాగే గుమ్మి నిండా గింజలుండాలి, గూటాలోలే బిడ్డలుండాలి. పైసా ఖర్చు లేకుండా ప్రయోజనం ఆశించడం. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట. గడ్డపార అంటే గుణపం, ఆ భూమిని తవ్వడానికి ఉపయోగించేది గడ్డపార. పొడవైనటువంటి రాడ్ లాగా ఉంటుంది, దాన్ని గడ్డపార అంటారు. దాన్ని పలుగు అని కూడా అంటారు. గాలికి గడ్డపార కొట్టుకుపోయినాయట. గడ్డపారలు గాలి వస్తే కొట్టుకుపోవు మామూలుగా,
ఇక్కడ మోసం చేసేవారి స్వభావం, మోసం చేసేటటువంటి వాళ్ళు ఇలా ఎన్నైనా మాటలు చెబుతారు. లేదా విషయాన్ని అతిగా చేసి చెప్పడం, విషయాన్ని అతిగా చేసి చెప్పడం. అలాగా ఈతకు లోతు లేదు. ఈత వచ్చినటువంటి వాడు నదిలో అయినా, సముద్రంలో అయినా, పిల్లకాలువలో అయినా, చెరువులో అయినా, ఎక్కడైనా చక్కగా ఈత కొట్టగలడు. ఈత అంటే లోతుగా వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు, పైనుంచి కొడతారు కాబట్టి ఇక్కడ ఈతకు లోతుతో సంబంధం లేదు. అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని తట్టుకోగల ధైర్యం ఉండడం. ఎంతటి సమస్య వచ్చినా, చిన్నది వచ్చినా, పెద్దది వచ్చినా, ఏది వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకొని ఉండడము అని అర్థం. ఉడకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు. ఉడకేసుకొని తినాలి, ఉడకబెట్టుకొని తిని తడకేసుకొని. తడక అంటే వెదురు బొంగుతో అల్లేటటువంటి ఒక డోర్ లాంటి దాన్ని తడక అంటారు. గుడిసెల్లోకి చూస్తే మీరు పూడి గుడిసెల్లోకి ఆ తడకలే ఉంటాయన్నమాట. ఉడకబెట్టుకొని తినాలి అంటే చక్కగా తినాలి. అలాగే తడకేసుకొని పన్నట్లు అంటే చక్కగా పడుకోవాలి. తినడం పడుకోవడం మాత్రమే. ఎవరు చేస్తారు? సోమరితనం అంటే లేజినెస్. అలాగే ఏమీ పట్టనట్లు, నాకేం సంబంధం లేదు, తిన్నాను పడుకున్నాను అంతే. అలాగా అక్క చుట్టమైతే లెక్క చుట్టమా. లెక్క అంటే ఏంటి? డబ్బు. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా. డబ్బు ముందు రక్త సంబంధాలు పనికిరావు. డబ్బు దగ్గర పేకాట పేకాటే, బావుమరిది బావుమరిది. అంటే ఇక్కడ డబ్బు ముందు అందరూ సమానమే. కొన్నది బింకెడు, కొసరేది లొట్టెడు. తక్కువ కొనుక్కొని ఎక్కువగా కొసరు కావాలి. కొసరు అంటే అడిషనల్గా వేయించుకుంటుంటారు కదా, దాన్ని కొసరు అంటారు. తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితాన్ని ఆశించడం. తక్కువ చదివి ఎక్కువ మార్కులు రావాలని ఆశించడం. అట్లాగే ఎనుగర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కియచ్చు. ఎనుగర్ర అంటే మామూలుగా మట్టి మిద్దెల ఇల్లు చూసుంటారు మీరు. దానికి దూలాలు అంటే పెద్దగా ఉండేటటువంటి కర్రల్ని దూలాలు అంటారు. ఇట్లా అడ్డంగా ఉంటాయి, కొన్ని నిలువుగా ఉంటాయి దూలాలు. వాసాలు అంటే వాటికి సపోర్ట్గా ఉండే చిన్న కర్రలను వాసాలు అంటారు. ఎనుగర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కియచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దూలాలు చక్కగా స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి చిన్న చిన్న కర్రలు ఎన్నైనా ఎక్కియవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనిషి బలంగా ఉంటే ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మనిషి స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇంట్లో అమ్మను చూడండి, ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. అన్ని పనులు తానే చేసి పెడుతుంది, బయట ఉద్యోగానికి వెళ్ళి వస్తుంది. ఇట్లాగా మనిషి బలంగా ఉంటే ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. దొప్పెడంబలి కోసం దోసిట్ల అంబలి వలకబోసే. దొప్ప అంటే చిన్నగా, అంటే ఒక చెయ్యి ఇలా పడితే ఎలా ఉంటుందో ఒక ఆకును ముందు వెనకాల ఇలాగ కుట్టేస్తారు, దాన్ని దొప్ప అంటారు. అంటే ఇంతటి దానికోసం దోసిట్ల అంబలి ఒలకబోసి. దోసిలి అంటే రెండు చేతులు కలిపితే ఎంత పరిమాణం ఉంటుందో దాన్ని దోసిలి అంటారు. దోసిట్లో ఉన్న అంబలి వలకపోసారు. అంబలి అంటే జావ, రాగి జావ అనుకోవచ్చు. అంటే అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవడం. ఏదో కొంచెం దాని గురించి ఎక్కువ దాన్ని పోగొట్టుకోవడం అని అర్థం. ఇప్పటికీ చాలామంది పలానా ప్రైజ్ మీకు వచ్చింది, ఇంత పే చేసేసేయండి, మీకు అది కొరియర్లో వచ్చేస్తుందని చెప్పేసి చెప్తే అందరూ పే చేస్తుంటారు. అది రాదు, ఇది కూడా పోతుంది. అట్లాగా అత్యాశకు పోయి లేదా దురాశకు పోయి అంటే గ్రీడీనెస్, ఉన్నది పోగొట్టుకోవడం, అసలైంది పోగొట్టుకోవడం అనమాట. అయినోళ్లకు ఆకుల్లా, కానోళ్లకు కంచాల్లా. అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్ళకు కంచాలు. కంచంలో రోజు తింటూ ఉంటారు, అంటే ఎంగిలి అనేటటువంటిది. ఆకులు అంటే ఒకసారి తిన్న తర్వాత దాన్ని పడేయడమే, అంటే ఫ్రెష్ అనమాట. అంటే అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల. ఈ కాలంలో చూసుకుంటే చాలామంది ఏం చేస్తుంటారు, బాగా డబ్బు ఉందంటే ఎక్కువ మర్యాద ఇస్తుంటారు. వాళ్ళు ఏం చేసినా తప్పులు పట్టరు. డబ్బు లేని వాళ్ళని చూస్తే వాళ్ళు మంచి చేసినా కూడా అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఆ స్వభావం అనేటటువంటిది కాలంలో కనిపిస్తుంది. రక్త సంబంధీకులకు విలువ ఇవ్వకపోవడం. బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉంటారో వాళ్లకు విలువ మర్యాద ఇవ్వకపోవడం. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో. రక్త సంబంధీకులకు విలువ ఇవ్వకపోవడం. ఒక్కసారి ఇవన్నీ చూద్దాం. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట. అంటే మోసం చేసేటటువంటి వాళ్ళ స్వభావం. అక్కడ ఏమీ లేకున్నా ఏదో ఉంది అని ఎక్కువ చేసి చెప్పడం. ఆ
స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు చూడండి, ఇక్కడే రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడే ఏదో ఫంక్షన్ హాల్ కడుతున్నారు, చాలా డెవలప్ అవుతుంది అని స్థలాలన్నీ కూడా అమ్మేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాగా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎవరిని కాదు, సామెత గురించి చెబుతున్నా నేను. ఈతకు లోతు లేదు అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకోగలిగినటువంటి ధైర్యం ఉండడము. ఉడకేసుకుని తిని తడకేసుకుని పన్నట్లు అంటే సోమరితనం, ఏమీ పట్టనట్లుగా ప్రవర్తించడం. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా, డబ్బు ముందు రక్త సంబంధాలు పనికిరావు, డబ్బు ముందు అందరూ సమానమే, ఇలాంటి అర్థంలో వాడతారు. కొన్నది బింకెడు కొసరేది లొట్టెడు అంటే కొంచెం కొనుక్కుని ఎక్కువ రావాలి అని ఆశించడం, తక్కువ తిని ఎక్కువ శక్తి రావాలని కోరుకోవడం, అంటే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితాన్ని ఆశించడం, తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ లాభాలు రావాలి అనుకోవడం. ఎనుగర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కియచ్చు, మనిషి బలంగా ఉంటే ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. అలాగే దొప్పెడంబలి కోసం దోసిట్ల అంబలి వలకబోసే, అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవడం. చివరిది అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల్లా, రక్త సంబంధీకులకు విలువ ఇవ్వకపోవడం. ఎవరైతే మన వాళ్ళు అనుకుంటారో అలాంటి రక్త సంబంధీకులు, బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు విలువ ఇవ్వకపోవడం. ఇవి 14 సామెతలు. ఈ సామెతల్లోంచే మీకు ఎంసీక్యూ రూపంలో టర్మ్ 2 అంటే బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చదవండి, అన్నీ నేర్చుకోండి. ఇదే వాక్యం అడగకపోవచ్చు, కానీ ఇదే అర్థంలో అడుగుతారు. కాబట్టి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి, సులభంగా తెలిసిపోతుంది. ఎక్కడైనా అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇదే వాక్యం దిగవచ్చు, ఈ అర్థంతో కూడినటువంటి వాక్యాన్ని అడుగుతారు. కాబట్టి సామెతను చదవండి, అక్కడ ఇచ్చినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఏ అర్థానికి సూటబులో, ఏ అర్థానికి తగినదిగా ఉందో దాన్ని రాసేసేయండి. చాలా సులభం. మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.